హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కలపల్లి రవీంద్రరావు, మాజీ శాసనసభ్యులు ఉడితల సతీష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, నాగుర్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, శోభన్ బాబు, వై సతీష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, కిషన్ రావు రథోత్సవ సభ స్థలాన్ని పరిశీలించారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి వద్ద భారీ బహిరంగ సభ పనులను మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పలువురు మాట్లాడుతూ లక్షలాది మంది రాబోయే సభ కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 15 నెలలు గడిచినా నెరవేర్చకపోవడంతో ప్రజల అభివృద్ధిపై నిస్పృహతో ఉన్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చని పూర్తిగా నమ్ముతున్నారని, బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రథోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వీలైనంతగా వారు ట్రాక్టర్లలో, వ్యాన్లలో, బస్సులలో ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. తిరిగి మోకాళ్ళు అరిగిపోయింది వినయన్న. 2001 నుంచి 2006, 2007 మేమంతా ఒక్కటి నుంచి అంటే దాదాపు సీనియర్లు మమ్మల్ని గౌరవించండి, పని లేకుండా గౌరవించండి, మాకేం అవసరం లేదు. పదవి మా తమ్ముడికి నార్త్ ఈస్ట్ ఇలాంటిది మనకి ఇప్పటివరకు దొరకలేదు. 3 రోడ్లు ఉన్నాయి. ఇదొకటి రోడ్డు ఈ నాయకత్వం నార్త్ రోడ్ తిరిగి మోకాళ్ళు అరిగిపోయింది వినయన్న. 2001 నుంచి 2006, 2007 మేమంతా ఒక్కటి నుంచి అంటే దాదాపు సీనియర్లు మమ్మల్ని గౌరవించండి, పని లేకుండా గౌరవించండి, మాకేం అవసరం లేదు. పదవి మా తమ్ముడికి